తెలంగాణలోని పెన్షన్దారులకు గుడ్ న్యూస్. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పెరగనున్న పెన్షన్లు, సామాజిక భద్రత పింఛన్ల పెంపునకు త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నది ప్రభుత్వం. 6 గ్యారంటీల ఒకటైన పెన్షన్ల పెంపును వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచే ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వృద్ధ, వితంతు, దివ్యాంగులు సహా ఇతర పింఛన్లను వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచే ఇది పెంచబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని 2026-27 సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే, అంటే ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్లు అమలు దిశగా ఆర్థిక శాఖ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ పెన్షన్ల పెంపుతో రాష్ట్ర ఖజానాపై పడే భారాన్ని అంచనా వేయడానికి ఆర్థిక శాఖ అధికారులు తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం 25-26 సంవత్సరానికి గాను పెన్షన్లకు ప్రభుత్వంపై పడుతున్న భారం అక్షరాల 11,635 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడున్న లబ్ధిదారుల సంఖ్యను, అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చిన పెన్షన్ల పెంపును పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర ఖజానాపై దాదాపుగా 22,000 కోట్ల భారం పడే అవకాశం ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ భారీ మొత్తాన్ని బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేయాలి, అదనపు నిధులను ఎలా సమకూర్చాలి అనే అంశాలపై ఆర్థిక శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. పింఛన్లు ఎంత మేరకు పెంచాలనే దానిపైన కూడా ప్రభుత్వం చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇస్తున్న మొత్తానికి అదనంగా 500 రూపాయల లేదంటే 1000 రూపాయల వరకు పెంచాలా అనే అంశంపై వివిధ ప్రత్యామ్నాయ లెక్కలు వేస్తున్నారు. ఏకకాలంలో పూర్తి స్థాయిలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పింఛన్ల విధానాన్ని పరిశీలిస్తే వృద్ధులు, వితంతులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం పింఛన్లను అందిస్తుంది. అలాగే ఎయిడ్స్ బాధితులకు పింఛన్ 2,016 రూపాయలు అందిస్తుంది. దివ్యాంగులకు 4,016 రూపాయలు, అలాగే దీర్ఘకాలిక రోగాలకు, డయాలసిస్, ఇతర వ్యాధిగ్రస్తులకు 5,000 నుంచి 10,000 రూపాయల వరకు పింఛన్ అందిస్తుంది ప్రభుత్వం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సాధారణ పింఛన్లు అయితే 4,000కు, దివ్యాంగుల పింఛన్ను 6,000కు పెంచాల్సింది. అయితే చేయూత గ్యారంటీ కింద పింఛన్ల పెంపుతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పెంపును ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పెంపు అమల్లో ఉండగా ఇప్పుడు పింఛన్ల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అలాగే ఇదే సమయంలో రాష్ట్రంలోని బోగస్ పింఛన్లు పొందుతున్న వారిని ఈ పింఛన్ల లిస్ట్ నుంచి తీసేయడానికి ఆధార్ సీడింగ్ బయోమెట్రిక్ విధానాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల ఆదా అయ్యే నిధులను పింఛన్ పెంపులకు ఉపయోగపడుతుందనేసి అంచనా వేస్తుంది ప్రభుత్వం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంపును అమలు చేయాలనే లక్ష్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో కొత్తగా పింఛన్లు అర్హులైన వారికి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. పెరిగిన నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులు నేపథ్యంలో పింఛన్ల పెంపు కోసం లబ్ధిదారులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లను అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందనేసి సమాచారం. దీన్ని ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పెన్షన్దారులకు ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు.